ఫుల్గా ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది. ఇంట్లో అయితే అస్సలు పెట్రోల్ లేదు. సో ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకుందాం. ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ ఇది ఘోరంగా కొట్టింది మనకి. అక్కడ చూడండి అసలు ఎలా వస్తున్నాడు రోడ్ల మీద. ఫాన్ పరగ్గాలు ఎక్కడ కూడా తయారైనట్టున్నారు మన సైడ్ కూడా. సన్సెట్ అయితే అయిపోతుంది. ఏం చేస్తాం, ఎంతవరకు కుదిరితే అంతవరకు వెళ్దాం. అనిపిస్తుంది కదా ట్రాక్టర్. నాకు ఎలాంటివి ఏమన్నా చూసినప్పుడు, ఈ పైపులు ఎలాంటివి ఏమన్నా వెళ్తున్నాయి అనుకోండి, చూసినప్పుడు ఫైనల్ డెస్టినేషన్ మూవీ గుర్తొస్తుంది. చీకటి, ఎవ్వరూ లేరన్నమాట. నీకు ఏమన్నా మర్చిపోయిందా ఈ టైంలో ఫుడ్ ఎక్కడ దొరుకుద్ది అని తిడుతున్నారు వాళ్ళు ఇప్పుడు. హలో గైస్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిస్ తేజాస్ వరల్డ్. గెస్ వాట్, ఈరోజు అయితే నేను చాలా రోజుల తర్వాత మోటో వ్లాగింగ్ అయితే చేయబోతున్నాను. అండ్ అది ఎక్కడికి అంటే హైదరాబాద్లో బీచ్కి వెళ్తున్నాను. ఇదేంటి పెట్రోల్లో హైదరాబాద్లో బీచ్ అంటే అనుకున్నారా? ఎస్, బీచ్ అని అంటారు. లైక్ వైజాగ్ కాలనీ దాని పేరు వచ్చేసి, ఏరియా పేరు. అండ్ అది బ్యాక్ వాటర్స్ అనమాట. హైదరాబాద్కు దగ్గరలో ఉన్న బీచ్ లాంటిదని ఇంకా దాన్ని ఫిక్స్ అయిపోయారు. హైదరాబాద్ బీచ్ అంటే వైజాగ్ కాలనీ అని అంటారు. సో టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 3:15 అలా అవుతుంది. నేనైతే వెళ్ళి నైట్ క్యాంపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో మిగతా విషయాలన్నీ కూడా వెళ్తా మాట్లాడుకుందాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్. అయితే ఇప్పుడు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఇది తెలిపురం సైడ్ నుంచి వెళ్ళాలని చెప్పి చూపిస్తుంది. నేనేమనుకున్నా అంటే ఉప్పల్ నుంచి వెళ్ళి అలా వెళ్దామా అనుకున్నా. బట్ మ్యాప్స్ ఇప్పుడు ఆన్ చేస్తే వేరే రూట్ అయితే చూపిస్తుంది. ఇది ఎలా అంటే హైటెక్ సిటీ రాయదుర్గం అని చూపిస్తుంది. సో మ్యాప్స్ ఎప్పుడు కూడా ఏది తక్కువ డిస్టెన్స్ అండ్ ఏది ఫాస్ట్గా వెళ్తామో అదే సజెస్ట్ చేస్తుంది. సో ఇంకా అలాగే వెళ్దాం. ఇప్పుడు నేనైతే గూగుల్ తెలి నేను నమ్ముకున్నా ప్రస్తుతానికి. హైటెక్ సిటీ రోడ్లోకి రాగానే అరౌండ్ యశోద హాస్పిటల్ ఉంటుంది కదా, ఆ ముందు ఫ్లైఓవర్ హాఫ్ నుంచి ఫుల్గా ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది. ఇంట్లో అయితే అస్సలు పెట్రోల్ లేదు. సో ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకుందాం. ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ ఇది. ఫస్ట్ ఏముంది, ఇంక మొత్తం ఒకటే ఫ్యూయల్ బ్రేక్ ఉంటుంది. సో ఒకసారి ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం అంటే ఇంకా వెళ్ళొచ్చేయచ్చు అనమాట. ఫుల్ ట్యాంక్ వస్తుంది. బ్రేక్ అయితే అయిపోయింది. ఒకసారి ఎయిర్ ప్రెషర్ కూడా చెక్ చేద్దాం. సక్సెస్ఫుల్లీ పెట్రోల్ ఫుల్ చేంజ్ చేసి అండ్ ఎయిర్ ప్రెషర్ కూడా చెక్ చేయించా. చాలా తక్కువ ఉంది. ఫ్రంట్ టైర్లో వచ్చేసి 20 అంత ఉంది. దాన్ని ఇప్పుడు 21 చేయించాను. ఇప్పుడు 28 మెయింటైన్ చేస్తాయి ఎదురా. అండ్ రేర్ వీల్లో వెనకాల టైర్లో వచ్చేసి మరీ ఘోరంగా 18 ఎంత ఉంది. అది 30 మెయింటైన్ చేస్తాను నేను. చాలా ఘోరమైన ట్రాఫిక్లోంచి తప్పించుకుని కొంచెం రాజేంద్ర నగర్ రోడ్డు ఉంటుంది కదా, ఈ సైడ్ వచ్చేటప్పటికి లక్కీగా పైన ఫ్లైఓవర్ వల్ల కొంచెం నీడ దొరికింది. ఇప్పటివరకైతే ఎండ చాలా అంటే చాలా ఘోరంగా కొట్టింది మనకి. అక్కడ చూడండి అసలు ఎలా వస్తున్నాడు రోడ్ల మీద. ఫాన్ పరగ్గాలు ఎక్కడ కూడా తయారైనట్టున్నారు మన సైడ్ కూడా. అండ్ ఫోన్ అయితే కూడా చాలా హీట్ ఎక్కిపోయింది. ఎండలో ఉంది కదా ఇప్పటివరకు, ఘోరంగా హీట్ ఎక్కింది. ఇప్పుడు కొంచెం ఏమన్నా తేరుకోవాలి. ఇది ఇక చిన్న రోడ్స్ అని బాగున్నాయి. రే చింటూగా, కానీ ఘోరంగా దాహం వేస్తుంది వేడికి. సమ్మర్ కదా, సమ్మర్ ఎఫెక్ట్, అందుకే ఎవరు రైడ్ చేయరు సమ్మర్లో. నేను అప్పటికి కుదిరినంత లేట్గానే స్టార్ట్ అయ్యాను. ఇంకా లేట్ అయితే అక్కడ బాగా చీకటి పడిపోద్ది అనమాట. ఇప్పుడు నేను హైదరాబాద్ నాగార్జున సాగర్ రోడ్లో ఉన్నా. అండ్ ఇక్కడ ఏదో సోడా తాగుదామని ఆగాను ఇప్పుడు మధ్యలో. చాలా అంటే చాలా దాహం అవుతుంది. సో ఒక సోడా తాగేసి మళ్ళీ కొంచెం కంటిన్యూ అయిపోదాం. మళ్ళీ అయితే రైడ్ స్టార్ట్ చేస్తున్నా. స్ట్రైట్ రోడ్ చూపిస్తుంది. నేను ఇంకా ఫోన్ కూడా రిమూవ్ చేస్తాను. ఇక్కడ మౌంట్ నుంచి చాలా హీట్ అయిపోతుంది ఫోన్ ఇక్కడ. ఇప్పుడు మోస్ట్లీ స్ట్రైట్ రోడ్ చూపిస్తుంది. ఇంకా 100 కిలోమీటర్స్ కూడా ఇదే హైవే మీద. సో మ్యాప్స్ తీసి వెళ్తాం. ఒక 1 అవర్ వరకు నేను అయితే మ్యాప్స్ కూడా ఏం చెక్ చేయను. 1 అవర్ తర్వాత అప్పుడు చూసుకుందాం. యాక్చువల్లీ అక్కడ సన్సెట్ అవి ఏ టైంకి అవుతాయని చెప్పి చెక్ చేశాను. సన్సెట్ అయితే 6:30కి అయిపోయిద్దంట. మనం రీచ్ అవ్వడానికి మాత్రం 7:30 అలా అవుతుంది, 7:40.
ఏమైనా లైట్గా అయినా సరే వెళ్తుంటే మన లక్, లేదంటే ఇంకా మార్నింగ్ సన్ రైజ్ దగ్గర నుంచి చూడటమే ఏరియా. అన్నీ చూస్తుంటే మారేడుమిల్లి రైడ్ గుర్తొస్తుంది. లాస్ట్ టైము అదే సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు వెళ్ళా కదా మారేడుమిల్లి, నాకు ఆ మారేడుమిల్లి రోడ్డే గుర్తొస్తుంది. ఏంటంటే అటు ఇటు ఫారెస్ట్ మధ్యలో ఒక రోడ్డు, 2-way రోడ్డు, ఆల్మోస్ట్ నాకు ఆ రోడ్డే గుర్తొస్తుంది. ఇప్పుడైతే ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ టైం కదా ఇక్కడ, సో పోలీస్ చెకింగ్స్ అన్నీ బాగా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇగో చాలా కార్లను అయితే చెక్ చేస్తూ ఉన్నారు, బట్ ఎదురున్న కార్ని వదిలేశారు అండ్ మనల్ని అయితే ఎవరు ఆపలేదు. లక్కీ మనల్ని ఆపి ఇప్పుడు లగేజ్ అంతా తీయమన్నారు అనుకోండి, అయిపోయి నా పని. టైం అయితే ఇప్పుడు 6:15 అవుతూ ఉంది. సో నేను అనుకున్నట్టుగానే 1 hour అయింది. ఫస్ట్ అవర్ తెలిసింది కానీ నెక్స్ట్ 1 hour అసలు జర్నీ తెలియలేదు నాకు. ఒక్క బ్రేక్ తీసుకుని కొంచెం వాటర్ది తాగి ఇంకా ఎంత డిస్టెన్స్ ఉందో ఒకసారి చూసుకుని మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. చూడండి ఏరియా కూడా చాలా భలే ఉంది. ఇదంతా కూడా ఏరియా ఇప్పుడే సన్సెట్ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. ఇక్కడ నేను చూసిన టైం ప్రకారం 6:30కి అక్కడ సన్సెట్ కదా, ఇక్కడ 6:15 అలా అవుతుంది కదా ఇప్పుడు. సో ఆల్మోస్ట్ సన్సెట్ అయితే అయిపోతుంది. ఏం చేస్తాం, ఎంతవరకు కుదిరితే అంతవరకు వెళ్దాం. 5 minutes బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతున్నా. ఇంకా ఆల్మోస్ట్ సన్సెట్ అయితే అయిపోయినట్టే. హోప్స్ ఉండవు, మనం అక్కడికి వెళ్ళేప్పుడు చీకటి పడిపోద్ది ఖచ్చితంగా. ఇంకా 1 hour చూపిస్తుంది. ఇక్కడ నుంచి అరౌండ్ 50 kilometers ఉంటుంది. నేను ఎంత స్పీడ్లో వచ్చినా సరే అది గూగుల్ మ్యాప్ చూపించిన టైమే ఒక 10 minutes తగ్గింది మహా అయితే. సో ఇంకైతే మళ్ళీ స్టార్ట్ అవుదాం. వెనకాల మాత్రం సన్సెట్ మాత్రం భలే ఉంది అసలు, చాలా అంటే చాలా బాగుంది. ఇటువంటి ఏరియాస్లో సన్సెట్స్ కానీ సన్ రైజ్ కానీ చూసినప్పుడు అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట ఆ ఫీల్. సో చూద్దాం, మోస్ట్లీ ఇంకా నెక్స్ట్ చీకటి పడిన తర్వాత మీకు నేను కనిపిస్తాయేమో. ఈ ఎదరు కనిపిస్తుంది కదా ట్రాక్టర్, నాకు ఎలాంటి ఏమన్నా చూసినప్పుడు ఈ పైపులు ఎలాంటివి ఏమన్నా వెళ్తుంది అనుకోండి చూసినప్పుడు ఫైనల్ డెస్టినేషన్ మూవీ గుర్తొస్తుంది. నాలాగే ఎంతమంది కనిపిస్తుందో ఒకసారి మీరైతే కింద కామెంట్ చేయండి. అటువంటి వెహికల్స్ కానీ హెవీ వెహికల్స్ మీద ఏమైనా లోడ్ వెళ్తున్నప్పుడు రోడ్ల మీద వెళ్తుంటే ఫైనల్ డెస్టినేషన్ గుర్తు రావడం, అలాంటి సీన్స్ గుర్తు రావడం అలా అవుతుందేమో ఇమాజిన్ చేసుకుంటారు కదా. నాలాగా మీలో ఎవరికైనా అనిపిస్తుంది కనుక వాళ్ళ కింద కామెంట్ చేయండి. అంత బాగా రాదు నాకు తెలుసు, బట్ చంద్రుడు అయితే కనిపిస్తున్నాడు అనుకున్నాను. రైట్ సైడ్ ఒక మౌంటైన్ కూడా ఉంది. వీడియోలో అయితే నాకు తెలిసి అంత క్లియర్గా కనిపించదు. ఇంకా రేపు మార్నింగ్ చూద్దాం ఇవన్నీ కూడా. నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. ఇంకా అరౌండ్ 17 minutes చూపిస్తుంది. కొంచెం ఒక పావు గంట ఉందనుకోండి. సో వెళ్ళిన తర్వాత నేను ఫోన్లో అయితే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను అక్కడ. హాయ్ గైస్, నేనైతే ఫైనల్లీ వైజాగ్ కాలనీ ఇక్కడ బీచ్కి రీచ్ అయిపోయాను. అంటే బీచ్ అంటే ఇదంతా చీకట్లు మీకు ఏం కనిపించదు, జస్ట్ ఇదిగో మూన్ కనిపిస్తుంది, లైట్ కొండలా కనిపిస్తుందేమో. అండ్ మ్యాటర్ ఏంటంటే చుట్టూరు చూడండి, చూసారు కదా చీకటి, ఎవ్వరూ లేరు అన్నమాట. అండ్ ఈరోజు వీక్ డే ఒకటి కదా నేను వచ్చింది, ఒక్కళ్ళు కూడా లేరు. బ్యాక్ సైడ్ ఒక టెంట్ అయితే వేసుకున్నారు, వాళ్ళు కార్లో వచ్చారు వాళ్ళు. సో నేనైతే కొంచెం వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడ నేను టెంట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే సోలోగా ఉండడం అనేది కొంచెం రిస్కీ కదా, ఒక్కనే ఉండడం. ఊర్లో కూడా అదే అన్నారు, ఒక్కడే ఉంటూ ఎందుకన్నా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడని. ఇది కాకుండా ఇంకొక ఏరియా ఉందంట, అదైతే ఇంకో 2.5 kilometers వేరే సైడ్కి వెళ్ళాలంటున్నారు. మళ్ళీ అంత దూరం ఎందుకు ఇంకా చీకట్లు ఇప్పుడు ఒక్కడే వెళ్ళటం. సో ఇక్కడ ఎవరైనా ఉంటే చూసుకుని ఇక్కడ టెంట్ వేసుకోమన్నారు. టెంట్కి అయితే మొత్తం అంతా ఖాళీ, ప్లేస్ అంతా ఖాళీ. ఇదిగో మన బైక్ ఇదిగో చూసారుగా, బైక్ సామాన్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. తీసి ఇప్పుడు అంతా నేను క్యాంపింగ్ టెంట్ అంతా సెటప్ చేసుకోవాలి. మొత్తం అంతా ఫ్లాట్ ఏరియా, యాక్చువల్లీ మొత్తం ఏరియా అంతా ఖాళీగానే ఉంది, ఎక్కడైనా వేసుకోవచ్చు టెంట్. అండ్ బోట్స్ కూడా ఎక్కడే ఉన్నాయి. మార్నింగ్ లెగ్గానే వ్యూ అయితే చూద్దాం. ఫస్ట్ నేనైతే క్యాంపింగ్ సెట్ చేసుకుంటా. ఇక్కడ గాలి అయితే బీభత్సంగా ఉంది. అంత గాలిలో కూడా నేను ఒక్కనే సోలోగా ఈ టెంట్ని అయితే ఇప్పుడు సెట్ చేసుకున్నాను. ఇక్కడ మామూలు తిప్పులు కాదన్నమాట, ఓ సైడ్ వేస్తాను ఇంకో సైడ్ ఎగిరిపోతుంది, ఇంకో సైడ్ వేస్తాను ఇంకో సైడ్ ఊరు ఎగిరిపోతుంది మొత్తం కూడా. బట్ ఫైనల్ వేసాను, రివర్స్లో సెట్ చేశాను కదా, ఇటు ఫేసింగ్ పెట్టిపోయి ఇటు ఫేసింగ్ పెట్టా. సో ఏమైంది, ఈ వ్యూ ఇటు రావాల్సింది రివర్స్ వెళ్ళిపోయింది. అండ్ మొత్తానికి మళ్ళీ అలాగే ఉన్న టెంట్ని పీకి అటు ఇటు తిప్పి మొత్తం మీద సెట్ చేసుకున్నాను ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళి ఫుడ్ ఏమైనా ఉంటుందేమో వెళ్ళి కనుక్కొని తెచ్చుకోవాలి. యాక్చువల్లీ నాకు తెలిసి వేరే రైడర్ ఒక అన్న ఉన్నాడు, తను ఒక నెంబర్ ఇచ్చాడు అన్నమాట, ఇక్కడ ఫుడ్ దొరుకుతుందని చెప్పి. వాళ్ళకి కాల్ చేస్తే మేము హైదరాబాద్లో ఉన్నాం అన్నారు. ఏం చేస్తాం, టైం
ఇంకా ఊళ్ళోకి వెళ్ళి అడగాలంటే ఎవరైనా ఫుడ్ ఇస్తారేమో. ఒకసారి ఫుడ్ ఇవ్వడం అంటే నార్మల్గా ఇచ్చేదేం కాదు, వాళ్ళు వండి అమ్ముతూ ఉంటారు అనమాట, ఇంటి దగ్గరే వండి ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు వెళ్ళి ఒకసారి ఫుడ్ కోసం వెళ్ళాలి. అండ్ ఫోన్లో ఛార్జింగ్ పెట్టి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఇక్కడ పవర్ సోర్స్ ఏమీ లేదు, ఓన్లీ ఇదిగో మన బండి ఉంది కదా, బండికి ఛార్జింగ్ సాకెట్ ఒకటి పెట్టించాను నేను. ఆ ఛార్జింగ్ సాకెట్ తోటే గోప్రో అయితే దారిలో వచ్చేప్పుడు ఫుల్ ఛార్జింగ్ చేస్తేనే అది ఆల్మోస్ట్ 95% ఉంది. అండ్ ఫోన్ అయితే ఇప్పుడు 55 అలా ఉందన్నమాట. నైట్ 9 అవుతుంది టైమ్. వెళ్ళి ఒకసారి డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టాం అనుకోండి, వెంటనే ఫాస్ట్గా అయిపోయిద్ది. చూద్దాం, ముందైతే ఫుడ్కి వెళ్ళి ఛార్జింగ్ అయి పెట్టుకుని వద్దాం. తర్వాత వచ్చాక తీరిగ్గా టెంట్లోకి వచ్చి మాట్లాడుకుందాం. ఇప్పుడు కథ ఏంటంటే, ఇదిగో క్యాంపింగ్ అంతా వేసుకున్నాం కదా, క్యాంపింగ్ టెంట్ అంతా రెడీ అయిపోయింది. సామాన్ అయితే ఎలా పడితే అలా పాడేసి ఉన్నాయి ఇక్కడ, బట్టలు అవన్నీ. ఇంకా పడుకోవడానికి అయితే నేను లాస్ట్ టైం గుడిసె తీసుకెళ్ళా కదా, అదే అనమాట. ఇంకా స్లీపింగ్ బ్యాగ్ ఒకటి, దాని కింద ఒక ఏమంటారు దీన్ని, యోగా మ్యాట్ ఉంటుంది కదా, అది తెచ్చుకున్నా. అండ్ ఇదంతా సెట్ చేసి పక్కన ఉన్నారు కదా వాళ్ళకి చెప్పి నేను ఊళ్ళోకి వెళ్ళాను అనమాట, ఫుడ్ ఏమన్నా తెచ్చుకుందాం అని చెప్పి. ఊళ్ళోకి వెళ్ళి ఎవరైనా ఫుడ్ ఏమన్నా చేస్తారని అడిగితే, నీకు ఏమన్నా మర్చిపోయిందా, ఈ టైంలో ఫుడ్ ఎక్కడ దొరుకుద్ది అని తిడుతున్నారు వాళ్ళు ఇప్పుడు. ఇంకా చేసేదేం లేక ఒక షాప్ అయితే ఉంది నాకు లక్కీగా, ఇంకా షాప్స్ ఓపెన్లో ఉన్నాయి వాళ్ళే, చిన్న బడ్డీ కొట్లా ఉంటాయి కదా కిరాణా షాప్స్ లాంటివి. సో అవి అయితే ఓపెన్లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కొన్ని స్నాక్స్లా తెచ్చుకున్నా. ఏమేమి తెచ్చుకున్నా చూపిస్తా ఆగండి. మిక్చర్ ప్యాకెట్లు 2 అండ్ చిక్కీలు 2 తెచ్చుకున్నా. ఆల్సో 2 కర్డ్ ప్యాకెట్స్ తెచ్చుకున్నా చిన్నవి, కొంచెం కలుపుకొని మజ్జిగలో తాగుదాం అని చెప్పి. అట్లీస్ట్ రైస్ ఏమన్నా దొరుకుద్ది. అండ్ ఇంకో వాటర్ బాటిల్, ఇవి ఇప్పుడు నేను వెళ్ళి తెచ్చుకున్నవి. ఇవన్నీ చూసి ఏదో తాగడానికి అనుకున్నారేమో, కాదు జస్ట్ ఇంకా స్నాక్స్లో ఏమైనా తింటాను అని చెప్పేసి అదే తీసుకున్నా. స్వీట్స్ కాకుండా కొంచెం కారంగా తీసుకున్నాను. సో ఇంకా అదే అనమాట డిన్నర్. అది తినేసి కొంచెం మజ్జిగ తాగి రెస్ట్ తీసుకుని మార్నింగ్ లెగాలి. అండ్ ఫోన్కి అయితే ఛార్జింగ్ ఇప్పుడు అరౌండ్ 40 నుంచి 45% అలా ఉంది ఛార్జింగ్ అంది. ఊళ్ళో కూడా ఇంకా రైస్ అది లేదు కదా, అక్కడ ఫుడ్ ఏం తీసుకోలేదు కదా, సో ఛార్జింగ్ కూడా పెట్టుకోలేదు. ఇంకా అక్కడ ఆగి ఇంకా ఎమర్జెన్సీ అయితే మాత్రం బైక్ ఆన్ చేసి బైక్ సాకెట్కి కనెక్ట్ చేసి కూర్చోవడమే అక్కడ. సో అప్పుడు ఛార్జింగ్ ఎక్కువ మొబైల్. సో ఇది మన క్యాంపింగ్, ఈరోజు సోలో క్యాంపింగ్. చూసారు కదా, రకరకాలుగా ట్విస్టులు, కొన్ని రకరకాలుగా ఉంది. ఇంకేం చెప్తాం, మీకు ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మార్నింగ్ వ్యూ చూడటానికి అయితే రెడీగా ఉండండి. అండ్ అంటిల్ దెన్, గుడ్ నైట్, బాయ్ బాయ్.